నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీసీఐ. పాలిటిక్స్ నుంచి దూరంగా పారిపోలేకపోతున్నాను అండి. రోజుకు ఆ రోజు కొత్తది అనుకుంటేనే పాలిటిక్స్ నుంచి దూరంగా పారిపోలేకపోతున్నాను. సరే నేను విజయవాడలో జరిగినట్టు పవన్ కళ్యాణ్, వంగవీటి రాధా గారి మీటింగ్ మనం యూట్యూబ్లో వింటాము, లేదంటే వెళ్ళి చూస్తాము, మీటింగ్ వింటాము. అన్నీ జనరల్గా అందరూ చేసేదే కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సరే నేను కూటమి మీటింగ్ జరిగినప్పుడు నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఎవరిని తిట్టకుండా, అంటే రాధా గారు వినడం నేను ఫస్ట్ టైం అది మీటింగ్. ఎవరిని తిట్టకుండా కేవలం విమర్శించారంతే. తిట్టకుండా మాట్లాడారు. దానికి మాత్రం మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఇవాళ ఎలా తయారైపోయిందంటే తిట్టడంతోనే మనం హైలైట్ అవుతాం, తిట్టితేనే మనం బాగా పెరుగుతాం, తిట్టితేనే మనకి ఎలా అవుతుంది అనే వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ లభించాలి అంటే మాత్రం ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము మేము. ఎంతవరకు సాధ్యపడుతుందో తెలియదు ఒక లాయర్గా. సరే అండి, మనం విషయానికి వచ్చేద్దాం. విమర్శ ఎంతవరకు ఉండాలండి? వాళ్ళ సిద్ధాంతం మీద ఉండాలి. వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ మీద ఉండకూడదు కదా. విమర్శ వాళ్ళ సిద్ధాంతం మీద, వాళ్ళ లోపల నెగటివ్స్ మనం మాట్లాడుకున్నాం. చాలామంది వాళ్ళ నెగటివ్స్, వాళ్ళ ఉక్రోషం, మొన్నటి దాకా పార్టీలో ఉండి బయటకు వచ్చేసి వాళ్ళల్లో ఉన్న నెగటివ్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఉన్నవి లేమి తీసి చెప్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉందండి. అంటే ఏంటి, మనం ఇండైరెక్ట్గా ఏం చెప్పుకుంటున్నాం? ఓకే, మేము ఎంతవరకు చేసింది కరెక్ట్ కాదు, మేము ఇప్పుడు చేస్తుంది కరెక్ట్, మేము ఇంతవరకు చేసిందంతా చెడ్డ పని, చెడ్డవాడుతూ ఉన్నాను, ఇప్పుడు మంచి వాడుతూ ఉన్నాను, రేపొద్దున ఇతను చెడ్డవాడు అవుతాడు, ఇంకోటి మంచివాడు అవుతాడు. మన మీద మనకి స్టాండ్ ఉండాలి. కానీ మనని ఉండేటటువంటి నాయకుడు కాదండి, మన మీద ఫస్ట్ మనం స్టాండ్ ఉండాలి. మనం ఎందుకు ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎందుకు ఎవరి నుంచి బయటకు తీసుకొస్తున్నాం అనేవి కూడా చాలా అవసరం అండి. అవి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి చాలామంది ఎన్నెన్నో కామెంట్స్ పెడుతూ ఉంటారు, అవన్నీ నెగటివ్స్ పెడుతుంటారు, పాజిటివ్స్ పెడుతుంటారు అట్ ద సేమ్ టైం. కానీ ఇది ఆలోచించి తీసుకుంటే బెస్ట్, ఆలోచించి ఈ పని చేయగలిగితే బెస్ట్. అది చేసేటప్పుడు ఓకే, మనం నిజమైన స్వార్థంతో ఉన్నామా, స్వార్థం యొక్క పరిధి చెప్పాను మీకు నేను. ఏ ఆలోచన విధానంలో మనం ఇటువంటి వీడియోస్ పెడుతున్నాం? నిన్నటిదాకా మనం బాగున్నాం కదా, నిన్నటి వరకు ఒక మనిషి బాగుని ఇవాళ బాగోలేదు అంటే ఇంకా మన ఫ్యామిలీలో మనం ఎలా కలిసి ఉండగలుగుతామండి? మనకు ఒకరు నచ్చుతారు, రేపొద్దున ఇంకొకరు నచ్చుతారు కాదు కదా. మనం వేసుకున్నటువంటి బాండింగ్, మనకున్నటువంటి బాండింగ్ ఇంపార్టెంట్, మన వాల్యూస్ మనకి ఇంపార్టెంట్. మనం ఎక్కడుంటే అక్కడ ఆలోచించి దిగండి. ఒకేసారి పట్మని దిగేసి మళ్ళీ ఇటు వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి అటుగా ఆలోచించి దిగండి. అట్లీస్ట్ ఒక్కసారి మనం మనసు మార్చుకునేటప్పుడు ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మనం ఇలా ఆలోచించుకోకుండా ఇలా వెళ్ళిపోతున్నాం, రేపొద్దున మళ్ళీ మనకి ఏదైనా అవసరం అని అవుతుందేమో, మారాల్సి వస్తుందేమో అనే మాట కొంచెం ఆలోచించుకుని, కొంచెం స్టాండ్ నుంచుని ఒక్క క్షణం మన గురించి, మనం ఫస్ట్ మన గురించి, మన పరువు గురించి, మన ఆలోచన గురించి, మనం ఎటువైపు వెళ్తున్నాం, మన ఆలోచన వెనక స్వార్థం కానీ లేకపోతే అసూయ ద్వేషాలు కానీ, లేకపోతే మనకి రాలేదు మనకే రావాలి అనే ఇది కానీ ఉందేమో చేయండి. మరి లీడర్ చేస్తున్నది ఏంటంటే ఒక 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 బలమైన శక్తిని ఎదుర్కోవాల్సి వచ్చింది ఈ ఆంధ్రప్రదేశ్లో. దానికోసం వాళ్ళు కూటమిగా ఏర్పడ్డారు, ఎన్నో సాక్రిఫైసులు చేశారు. ప్రతి చోట కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్న విధానం, ఆయన ఇంకా మీరు తగ్గుతున్నారు అంటారేమో కానీ నా దృష్టిలో పాపం ఆయన తగ్గుతున్నట్టే, కానీ ఆయన వ్యక్తిత్వం ఎక్కడికో వెళ్ళిపోతుందండి మనుషుల మనసులో. నిజమే, ఆయన ప్రతి చోట వెళ్ళిన చోట నేను ఇది చేయలేకపోయాను, నేను ఇలా చేశాను, ఈ పని వల్ల అని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి చెప్పండి? ఎవరి కాళ్ళే చేసుకోవచ్చు కదా లీడర్స్. కానీ లీడర్ రెస్పాన్సిబిలిటీ ఏదో అది పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చేస్తున్నారు. నేను ఎందుకు కలిశాను, ఎందుకు ఎక్స్ప్లెయిన్, ప్రతి చోట నోరు చించుకుని నాకు ఇలా ఎందుకు జరిగింది, నేను ఇలా ఎందుకు వెళ్ళాను, ఎందుకు చేశాను, ఎక్స్ప్లెనేషన్ ప్రతి చోట అండి. ఒక కొత్త పాయింట్, కొత్త ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు చాలా వరకు నాకు నెగిటివ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ కనిపించలేదండి, నెగిటివ్గా కనిపించలేదు. ఓకే, ఈ మనిషి దీనికోసం కన్విన్సింగ్గా ఉంది అంత అని చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి కన్విన్సింగ్గా ఉంది. సో దాన్ని మనం కన్సిడర్ చేయాలి. అలాగే మాట విషయం మాట్లాడుకున్నాం కదా, మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ పోయేది మన పరువు అండి. వినేవాడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు, కానీ మాట తప్పుగా మాట్లాడితే పోయేది మన పరువే. ఫస్ట్ అది తెలుసుకుని దాని వరకు మనం పరిమితమై ఉంటే పనులు వేరండి, మాట వేరండి. అట్లీస్ట్ ముందు మాట వలన మనం సౌమ్యంగా ఉంటే ఇంకొంచెం స్మూత్ రన్నింగ్కి అవకాశం ఉంటుంది ఎక్కడైనా సరే. అడ్మినిస్ట్రేషన్లో ఇదివరకు రాజును తిడితే మనకి శిక్ష ఉండేదండి, కరెక్టే. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మనకి దాని మీద చాలా లీగల్గా చాలా డెక్మే ఉండింది.
కానీ స్మూత్గా మన జరిగింది కదా మీటింగ్, అక్కడ అంత స్మూత్గా చెప్పగలిగితే రాధా గారిలాగా పవన్ కళ్యాణ్ గారు ఇంకే చెప్తానే ఉన్నారు అనుకోండి, పాపం చెప్తానే ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారో చెప్తున్నారు, ఎందుకు కలిపారో చెప్తున్నారు. దానికి అన్లిమిటెడ్ అసలు ఆయన చెప్పేది ఇంకా మనం ఊహించలేం నెక్స్ట్ ఏం చెప్తారు అనేది. సో ఇటువంటి వర్డ్స్ మనం ఆలోచించి మనల్ని మనం తగ్గించుకుంటున్నామా, మనల్ని మనం పెంచుకుంటున్నామా, మనం తగ్గించే చోట ఎందుకు వెళ్ళాలి, మనల్ని మనం పెంచుకుని మనల్ని మనం నిలబెట్టుకుని ఫస్ట్ మన ఆత్మగౌరవం. ఒక మాట మన నోట్లోంచి వస్తుందంటే అది మన ఆత్మగౌరవానికి సంబంధించిందండి, మన భావం అది. అంతేగాని ఎవరినో తిట్టడం కోసం మన భావాన్ని వేస్ట్ చేసుకోకూడదు కదా. ఇప్పుడు ఎవరినో తిట్టడానికి మనలో ఉన్న భావాన్ని వేస్ట్ చేసుకుంటామా? మన భావం మనల్ని మనం కోల్పోతున్నాం వేరే వాళ్ళని తిట్టడం అంటే. అక్కర్లేదండి, విమర్శించవచ్చు, ఓటేసుకోవచ్చు, ఓటు పొందొచ్చు, ఏవైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం రావచ్చు, వాళ్ళు పడిపోవచ్చు, రేపు ఇంకోటి రావచ్చు, రేపు అది పడిపోవచ్చు, ఇంకోటి రావచ్చు. ఫస్ట్ మీకు మీరుగా నిలబడితే మాత్రమే కరెక్ట్గా నడుస్తూ ఉంటుందండి మన జీవితం. అదేవిధంగా 5 ఏళ్ల ఓటు మనకి చాలా అవసరం. నన్ను మా సర్వెంట్ మేడ్ ఒక మాట అడిగిందండి, ఏమమ్మా మీకు డబ్బులు ఎవరా ఎవరో ఓటేయడానికి అని అడిగింది. రియల్లీ నాకు అసలు ఎంత బాధ కలిగిందంటే, నేను ఏ విధంగా చెప్తే ఆమెకు అర్థమవుద్ది, నేను ఏ విధంగా చెప్పితే ఆమెకు ఓటేయటం నీ హక్కు, అది ధర్మం అని చెప్పడం ఎప్పటికీ అర్థమవుతుంది ఆమెకి, చెప్పండి. సో కానీ అండి, నేను మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ 5 years నాటికి స్త్రీ యొక్క ప్రాధాన్యతని, ఓటు యొక్క ప్రాధాన్యతని చెప్పడానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇప్పుడేమొచ్చింది, ఏమి వెళ్ళిపోయింది, ఏమీ నాకు అవసరం, బట్ అది నా బాధ్యత అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు డెఫినెట్గా దాని మీద నేను వర్క్ చేస్తాను. ఓకే అండి, ఉంటాను. నమస్తే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.